అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని భిన్న రీతుల్లో మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా గడిచిన శుక్రవారం నాడు భారతీయ తాత్విక చింతనకు సంబంధించి నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే మూడు తత్వాలను యేసు పరిచర్యకు ఎలాగూ లేక యేసు జీవితానికి ఎలాగూ అన్వయించాలి అనే ఒక ప్రయత్నాన్ని మనం ప్రారంభించాం. మామూలుగానే వాటి గురించి చెప్పుకున్నాం. ఆ భావాల గురించి, అంటే త్రిభావనలు, నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే ఆ మూడు భావాలను గురించి మనం శుక్రవారం నాడు మాట్లాడుకున్నాం. శనివారం అభిజిత్ దీపిక గురించి మాట్లాడుకున్నాం. ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న గుడి పండుగ రీత్యా నేను అధ్యయనం నిర్వహించలేదు. మళ్ళీ శుక్రవారం తర్వాత ఇవాళ దాని కంటిన్యూషన్లోనికి మనం వెళదాం. ఇప్పుడు ఈ మూడు భావనలను ఇది నరోత్తముడు, నరనారాయణుడు, దేవనరుడు, ఈ మూడు భావనలను మనం ఎలాగ అధ్యయనం చేసుకోవాలి అనుకుంటున్నాం. యేసు జీవితాన్ని 6 ప్రధాన ఘట్టాలుగా అధ్యయనం కోసం నేను విభాగించడం జరిగింది. అధ్యయనం కోసమే, సిద్ధాంతీకరించడం కాదు. ఇది జస్ట్ అధ్యయనం కోసం ఒక 6 కోణాలను మనం ముందుంచుకున్నాం. అవతరణ, పరిచర్య, ప్రబోధం, ప్రాణత్యాగం, పునరుద్ధానం, పునరాగమనం. ఇలాగా అవతరణ జస్ట్ మూలం కాబట్టి అలా చెప్పాను. అన్ని పాతోనే మొదలయ్యేటట్టు చెప్పుకుందాం. పుట్టుక, పరిచర్య, ప్రబోధం, ప్రాణత్యాగం, పునరుద్ధానం, పునరాగమనం, ఇలా 6 పాలతో మొదలయ్యే పదాలు. అవి ఎలాగూ ఈ 3 భారతీయ తాత్విక భావనలకు అన్వయించుకోవచ్చో దానిని మనం విశ్లేషణ చేసుకుందాం. లైవ్లో చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ. నిన్న మిస్ అయిపోయాం బిడ్డ, నిన్ను దేవి, అలాగే బిడ్డ వజ్రారావు, అలాగే బిడ్డ మెర్సీ జాయ్, మళ్ళీ చలమల ఐజక్, బిడ్డలందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు కేవలం యేసు అవతరణకు లేకపోతే యేసు జీవితానికి సంబంధించి ఈ భావనలను మనం అధ్యయనం చేద్దాం. క్రైస్తవ విశ్వాసంలో యేసు, క్రీస్తు అనే 2 ప్రత్యేక పదాలని మనం చూస్తాం. యేసు, క్రీస్తు. యేసు అనేదేమో నామం, క్రీస్తు అనేదేమో బిరుదు. యేసు, క్రీస్తు అని నేను సాధారణంగా ఎలా అంటానంటే, పునరుద్ధానానికి పూర్వం యేసు ఉద్యమము అంటాం. పునరుద్ధానం తరువాత పెంతెకోస్తు నుండి అది క్రీస్తు ఉద్యమంగా రూపాంతరం చెందింది. బట్ యేసు, క్రీస్తు రెండింటినీ మనం వేరు చేసి ఎప్పుడు చూడం. అవిభాజ్యంగానే వాటిని మనం పరిగణిస్తూ ఉంటాం. కనుక క్రైస్తవ విశ్వాసంలో నుండి యేసును అర్థం చేసుకోవాలంటే ఆయన సంపూర్ణ మానవుడు, ఆయనలో దేవుని సంపూర్ణ ప్రకటన జరిగింది, పూర్ణ దైవం అని. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ
దైవము అలా మనం చెప్పుకుంటాం. సో ఆయన పుట్టుకలో ఆయన అవతరంలో ఈ భావాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. బిడ్డ అంతయ్య ఇప్పుడు ఈ అవతరణ లేకపోతే ఈ పుట్టుక దీనిని నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు ఈ 3 భావనలోంచి వెళ్దాం. సో యేసు అనగానే పుట్టుక అనగానే యేసు పుట్టుకలో మనకు కనిపించేది నిజమైన సహజమైన మానవత్వం, నిజమైన సహజమైన మానవతత్వం. యేసు పుట్టుక మరియతో ప్రారంభమవుతుంది. సరే, దేవ ప్రకటన అవన్నీ ప్రక్కన పెడదాం. మరియతో ప్రారంభమవుతుంది, మరియ తల్లితో ప్రారంభమవుతుంది. ఆయన స్త్రీ గర్భంలో రూపుదిద్దుకున్నాడు. స్త్రీ గర్భంలో అంటే 9 మాసాలు ఆవిడ తన గర్భంలో దేవతత్వాన్ని దాచిపెట్టుకుంది. అసలు ఎంత అద్భుతమైన భావన అది. మళ్ళీ ఆయన శిశువుగా జన్మించాడు, బెత్లెహేములో జనించాడు. స్త్రీ గర్భంలో రూపుదిద్దుకున్నాడు, శిశువుగా జనించాడు. మళ్ళీ మరియా, యోసేపు, యేసు ఒక కుటుంబంలో పెరిగాడు. తిరుకుటుంబము అంటాం, హోలీ ఫ్యామిలీ అంటాం కదా క్యాథలిక్ సంప్రదాయంలో. ఒక కుటుంబంలో పెరిగాడు. పెరగటమే కాదు, మళ్ళీ అక్కడి భాష, సంస్కృతి, ఆచారాలు వాటన్నింటినీ నేర్చుకున్నాడు. ఆ కల్చర్లో ఒదిగిపోయాడు. ఆయనకు సున్నతి చేశారు, ఆయనను పురటాల ప్రార్థనకి గుడికి తీసుకొని వెళ్ళారు. సుమియోని గీతం మనం చూస్తాం. మళ్ళీ ఆయన ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. 12 ఏట దేవాలయానికి వెళ్ళాడు. ఇవన్నీ మనం చూస్తాం. మరియా గర్భంలో రూపుదిద్దుకున్నాడు, శిశువుగా జనించాడు, కుటుంబంలో పెరిగాడు. భాషని, సంస్కృతిని, సంప్రదాయాలను, ఆచారాలను ఆయన నేర్చుకున్నాడు. ఇక మానవత్వంలో ఉన్న మరో కోణంలోకి వెళితే, ఇది దేహపరమైన కోణంలోకి వెళితే ఆకలి, దాహము, అలసట, బాధ వీటన్నింటినీ ఆయన అనుభవించాడు. నరతత్వం అన్నది మానవతత్వం, వాటిలో వీటన్నింటినీ అనుభవించాడు. అంటే ఏదో యేసు కేవలం ఒక మానవుడిగా కనిపించడం మాత్రమే కాదు, అంటే మానవుడు అట్లని కనిపించడం కాదు, ఆయన మానవ అస్తిత్వాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆయన అనేకంటే ఇక్కడ మనం తొలి వచనంలోకి వెళ్తే లోగోస్ మానవ అస్తిత్వాన్ని స్వతంత్రించుకున్నాడు, స్వీకరించాడు అన్నమాట. సో నరోత్తమ భావనకు దీన్ని అన్వయిస్తే యేసు మానవత్వాన్ని విడిచిపెట్టి గొప్పవాడైన వాడు కాదు. నరోత్తముడు అంటే మామూలుగా జనించి సాధన ద్వారా వీటన్నింటినీ అధిగమించి ఉన్నత స్థితిలోనికి వెళ్ళటం అలా కాదు. ఆయన మానవతత్వాన్ని చివరి శ్వాస వరకు విడిచిపెట్టలేదు. అసలు మానవుడిగా ఉండటం అంటే ఏమిటో ఆయన పరిపూర్ణంగా జీవించి చూపించాడు. ఆయనలో మానవత్వం అవమానించబడలేదు కానీ పవిత్రీకరించబడింది. ఇది అసలు అద్భుతమైన సత్యం. సనాతన యూదా సంప్రదాయం లేకపోతే ఆనాటి స్వర్ణ దేవాలయ యాజక వర్గం అంతా కూడా అవమానించింది, యేసును అవమానించింది. అవమాన పరాకాష్ఠగా సిలువను అందించింది. కానీ అక్కడ అవమానాన్ని పవిత్రీకరించాడు. అది ఒక అద్భుతమైన ఘట్టం. అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన వ్యత్యాసాన్ని ఈ భావనకు అన్వయించి చూసుకోవాలి. ఇది నరోత్తముడు అనే భావనలో ఒక కీలకమైన వ్యత్యాసం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. బిడ్డలు సిడి పాలు, తర్వాత బిడ్డ లీలావతి బిడ్డలకు కూడా ఆహ్వానం ఆశిస్తున్నాను. నరోత్తముడు అనే మాట గురించి చెప్పుకుంటూ మనం ఏమన్నామంటే
సాధన ద్వారా జననం సామాన్యం, అభ్యాసం అసాధారణం, ఫలితం ఔన్నత్యం. ఇది క్రమం. అలా కాదు. మనం యోహాను సువార్తలోంచి గమనించినట్లయితే, లేక క్రైస్తవ విశ్వాస ప్రకటన ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే, ఆ రెండు పదాలు చూతానే, ఏన్ ఎగెనెటో, ఉన్నది ఉద్భవమైనది. అంతే, ఉన్నది ఉద్భవమైనది. అంటే ఏన్ అలాగే ఉన్నది, ఎగెనెటో అలాగే ఉన్నది. ఎగెనెటోగా ఉండి ఎగెనెటో ఏన్గా మారటం కాదు, ఏన్ ఎగెనెటోగా తిరిగి రావటం. అంటే యేసులో దైవత్వం ఆరంభం నుండి అలాగే నిక్షిప్తమై ఉన్నది అని అర్థం. ఆ తేడాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడు మళ్ళీ అవతరణను, అంటే పుట్టుకను, యేసు పుట్టుకను దేవనరుని కోణంలోంచి చూద్దాం. ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. దేవనరుని కోణంలోంచి చూద్దాం. దేవనరుడు అనే మాట మనకెక్కడ సామీప్యంగా ఉంటుందంటే, లోగోస్ మాంసమై మన మధ్య కాపురం ఉన్నాడు, లేక గుడారం వేసుకున్నాడు అని చెప్పుకున్నాం. వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అని. సో దేవనరుడు అనే భావనకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా దగ్గరగా. ఇక్కడ దేవత్వం మానవత్వాన్ని దూరం నుండి ప్రభావితం చేయాల. అంటే దేవత్వం రిమోట్ కంట్రోల్ ద్వారా మానవత్వాన్ని కంట్రోల్ చేయాల. రెండు యేసులో ఇది సమ్మిళితమై ఉన్నాయి, యేసులో సమ్మిళితమై ఉన్నాయి. లేదా దేవుని వాక్యం ఒక మానవుని మీద దిగి రావటం అలా కాదు. అసలు వాక్యమే లేదా లోగోస్ మానవ అస్తిత్వాన్ని స్వీకరించింది, స్వతంత్రించుకుంది, మానవ అస్తిత్వంగా ఉద్భవించింది. అదే అవతరణ. మనం అవతరణ అనే మాటని మనం ఎలా వాడుకోవాలంటే, శాశ్వత తత్వం తాత్కాలికతలోనికి దిగిరావటం కాదు, తాత్కాలికతను స్వతంత్రించుకుంది. స్వతంత్రించుకున్నప్పటికీ అదృశ్య దేవుని స్వభావం, అంటే అప్పటిదాకా ఆత్మదైవం అదృశ్యం కదా, అగోచరం కదా, అదృశ్య దేవుని గుణలక్షణాలైన లేక స్వాభావికతలైన కృపా సత్యము ప్రేమ ఇవన్నీ మానవ జీవితంగా యేసులో దర్శనమయ్యాయి. అందువలన దాన్ని దేవనరుడు అనే ఆ భావన, వాక్యము శరీరధారి అనే భావనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఒక వ్యత్యాసాన్ని గమనించాలి, సూక్ష్మ వ్యత్యాసాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. భారతీయ తాత్విక చింతనలో దేవనరుడు అనే మాటలో దాన్ని హైబ్రిడ్ కో ఎగ్జిస్టెన్స్ అంటారు. హైబ్రిడ్ కో ఎగ్జిస్టెన్స్ అంటే రెండు ప్రత్యేక తత్వాలు సహజీవనం చేయటాన్ని హైబ్రిడ్ కో ఎగ్జిస్టెన్స్ అని. దీన్ని మామూలుగా మనం అర్థం చేసుకోవటానికి ఒక ఉపమానాన్ని చెప్పుకుందాం. ఉపమానమే, ఉపమానం అంటే ఊరికి అలా చెప్పుకోవటం అంతేగాని అదే ప్రామాణికత కాదు. బిడ్డలు వీర రాఘవయ్య తర్వాత నాగార్జున బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఉపమానం తెలిసిద్ది. కొంచెం చేసిన తెలిసిద్ది. నేను వ్యవసాయం చేశాను. అంటే వ్యవసాయం చేశానంటే నేను దొండ తోట వేసుకున్నాను, మిరప తోట వేశాను, బెండకాయలు పండించాను, టొమాటోలు పండించాను. ఇవన్నీ నాకు తెలుసు. అవన్నీ హైబ్రిడ్ విత్తనాలు అని ఉంటాయి. హైబ్రిడ్ విత్తనాలు, ఈ మాట మీరు అందరూ వినే ఉంటారు. హైబ్రిడ్ విత్తనం అంటే రెండు వేరు తత్వాల సహజీవనం కలిసి కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హైబ్రిడ్ అని అంటారు దాన్ని. అది అందరికీ తెలిసిన వాటిలో ప్రత్యేకత ఏంటి అని అంటే, మామూలు నాటు టమాటాలు చివరి చెప్తున్నా, నాటు టమాటాలు ఉన్నాయి అనుకోండి,
వాటిని మళ్ళీ ఆ కాయ పండిన తర్వాత, పెద్దగా వచ్చిన కాయ పండిన తర్వాత దాన్ని ఆరబెట్టి గుజ్జు తీసి ఆ విత్తనాలని ఎండబెట్టి మళ్ళీ ఆ విత్తనాలతో నారు పోసుకోవచ్చు. హైబ్రిడ్ విత్తనాల ఫలాల నుండి మళ్ళీ విత్తనాలను మనం తయారు చేసుకోలేము. హైబ్రిడ్ టమాటా నుండి హైబ్రిడ్ విత్తనాలు రావు, చిన్న చిన్న పిందులు వస్తాయి సరిగ్గా చూస్తే. అంటే ఏంటి, అక్కడ వరకే అది కో ఎగ్జిస్టెన్స్ అంతే, తత్వ సమ్మిళితం అక్కడ జరగదన్నమాట. ఇది గుర్తుపెట్టుకొని చాలా సూక్ష్మమైన విషయం. యేసులో అలా కాదు. యేసులో రెండు స్వభావాలు అనే భావం అసలు లేనే లేదు. రెండు స్వభావాలు వేరు కాదు. యేసులోని మానవత్వం ఒక స్వభావం, యేసులోని దైవత్వం ఒక స్వభావం, రెండూ సంపూర్ణం అన్నమాట. కాకపోతే అసలు రెండు స్వభావాలు అనే ఈ భావన ఉందే, సంపూర్ణ మానవుడు సంపూర్ణ దైవం అనే భావన, వాస్తవానికి అది 3 శతాబ్దాల వరకు లేదు. 4వ శతాబ్దం తర్వాత 4-5 శతాబ్దాల మధ్యకాలంలో చెల్సిడోనియా అని అంటాం. కాల్సిడోనియా అనే ఒక సమాలోచన సభలో ఆ భావం బయటకు వచ్చింది. కానీ యోహాను 1:14 చాలా స్పష్టంగా చెప్పిద్ది, హోల్ లోగోస్ సార్క్ ఎగినెటో, లోగోస్ స్వయంగా మాంసమయ్యాడు. సో రెండు స్వభావాల మిశ్రమము లేక సహజీవనము అనే కంటే తాత్కాలికతలోనికి శాశ్వతత్వం ప్రవేశించడం కాకుండా దానిలో తన అస్తిత్వాన్ని ప్రతిబింబింపచేసింది, లేక తన అస్తిత్వాన్ని ధరించింది. అందుకని అది చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నరనారాయణ తత్వంలో నుండి మూడోది నరనారాయణ తత్వం కదా. ఒకటేమో నరోత్తముడు, రెండోదేమో దేవనరుడు, మూడోది నరనారాయణ తత్వం. యేసు అవతరణ పుట్టుకకు సంబంధించి ఆ భావన ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ అవతరణ అనేది నరనారాయణ అన్నమే, ఇక్కడ అవతరణ అనేది కేవలం అక్కడికి అంటే మానవుల దగ్గరకు రావటం మాత్రమే కాదు, మానవుల మధ్య మానవునిగా ఉండటం. అది మానవుల మధ్య మానవునిగా ఉండటం అనేది. దానికి ఒకే ఒక మాట యోహాన్ చెప్పడు, కానీ మనకి సముద్రపద సువార్తికులు ఆ పదాన్ని వాడతాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేల్ అంటే గాడ్ బీ విత్ అస్, మనతో ఉన్నాడు అంటే మనతో అనేది మన మానవ భావోద్వేగాలలో, బలహీనతలలో, బలములో, మన సహానుభవాలన్నింటిలో కూడా హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు, ఆయన మనతో సహానుభావం కలిగిన వాడు అనే మాట. కనుక నరనారాయణ తత్వము భారతీయ చింతనలో రెండు విభిన్న విశిష్ట తత్వాల సహజీవనంగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అలా కాకుండా నరనారాయణ తత్వం మనతో కలిసి ఒకనిగా ఉన్న ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు అనే భావన చక్కగా ఉంటుందన్నమాట అక్కడ. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మళ్ళీ మొదటి వచనంలోనికి వెళ్తే ప్రోస్టోన్ థియోస్ అనే మాట చెప్పుకున్నాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి వద్ద అనే మాటకి చాలా విషయాలు చెప్పుకున్నాం. అభిముఖం అనే మాట చెప్పుకున్నాం, అంతర్లీనం అనే మాట చెప్పుకున్నాం, అవిభాజ్య తత్వం అవన్నీ చెప్పుకున్నాం. అది ఆయన అవతరణలో మనం చూస్తాం. ఆయనలో దేవత్వము మానవత్వము రెండు పరిపూర్ణంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయి అని చెప్పి. సో అవతరణ కోణంలోంచి మనం చూస్తే నరోత్తమ కోణంలో యేసు సంపూర్ణ మానవుడిగా జనించాడు, సంపూర్ణ మానవుడిగా మరణించాడు. అయితే దేవనరుని కోణంలో ఆయన మానవునిగా ఉంటేనే దేవత్వం సంపూర్ణంగా తనలో వ్యక్తపరిచాడు, దేవత్వాన్ని దేవ సహజత్వాన్ని తనలో వ్యక్తపరిచాడు. ఇక నరనారాయణ కోణంలో మనం చూస్తే
దేవుడు మానవునితో కలిసి నివసించే ఒక సన్నిధిని, సామీప్యతను ఆయన యేసుగా మనకు అందించాడు. కనుక క్రైస్తవ ప్రకటనలో ఈ 3 భావాల కంటే కూడా అత్యధికమైన భావన ఏంటంటే, మాట మాంసమై మన మధ్య గుడారము వేసుకొనెను. అది రెండోది పరిచర్య. యేసు పుట్టుక కదా రెండోది పరిచర్య. అంటే యేసు పరిచర్యను మళ్ళీ నరోత్తమ కోణం, దేవనర కోణం, నరనారాయణ కోణం, ఈ 3 భారతీయ భావనలో నుంచి గ్రహించే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇది విశ్లేషణ చేసుకోవటమే అంతే. ఈ మళ్ళీ నేనేం చెప్పింది అంటే, జస్ట్ మనం భారతీయ భావజాలంలో ఉన్నాం కాబట్టి, మనం భారతీయులం కాబట్టి మన తత్వాన్ని తెలుసుకొని మన విశ్వాసాన్ని మనం మళ్ళీ పదిలిపరచుకోవాలి. అందుకోసం సో యేసు పరిచర్య నరోత్తముని గుణలక్షణాలను మనం గమనించినట్లయితే, నరోత్తముడు సాధన ద్వారా సామాన్య స్థితి నుండి ఔన్నత్య స్థితిలోనికి వెళ్తాడు. బిడ్డ కృపాప్రసాద్, పాస్టర్ కృపాప్రసాద్ బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. నరోత్తముడు సాధన ద్వారా ఔన్నత్యాన్ని చేరుకుంటాడు, సాధన ద్వారా. అయితే ఈ సాధనలో అతడు కొన్ని శ్రేష్ఠ లక్షణాలను లేక శ్రేష్ఠ నైతికతను అలవర్చుకుంటాడు. సరే, మనం యేసు పరిచర్య కోణంలోంచి మనం చూస్తున్నాం కాబట్టి సేవ, కరుణ, నైతికత, ఈ 3ంటిని జస్ట్ మనం యేసు కోణంలోంచి చూద్దాం. మానవత్వం యొక్క అత్యున్నత నైతిక స్థాయి యేసులో మనకి కనపడుతుంది. వెలివేయబడిన వారిని చేర్చుకోవడం, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ అనే మాట మనం చూస్తాం. రోగులను తాకడం, ముఖ్యంగా కుష్ఠవ్యాధి కలిగిన వారు వచ్చారు, రోగులను తాకడం. పాపులుగా ముద్ర వేయబడిన వారితో భోజనం చేయటం. పతితులుగా సమాజం వేలెత్తి చూపిన వారిని గౌరవంగా, ప్రేమగా, సాధికారకంగా అమ్మా అని పిలిచి గౌరవించటం. చిన్నబిడ్డల్ని నా దగ్గరికి రానివ్వండి అని చిన్నబిడ్డలందరినీ తన దగ్గరికి పిలుచుకోవటం. మళ్ళీ వీటన్నిటికంటే గొప్పదేంటంటే, మీ శత్రువులను సైతము ప్రేమించండి అని బోధించటం, దాన్ని ఆచరించటం అనే పదం వాడకూడదు, ఎందుకంటే శత్రువులు లేరు, యేసుకు లేరు. కానీ యేసును శత్రుత్వ కోణంలోంచి చూచిన అనుచరుడు ఉన్నాడు. ఎప్పుడు నేను చెబుతూ ఉంటా కదా, ఈ భావన ఎప్పుడు చెబుతూ ఉంటా. ఇది ఆ మేడగదిలో భోజన సమయంలో నాకు చాలా ఇష్టమైన భావన అది. మేడగదిలో భోజన సమయంలో యోధా లేచి వెళ్ళబోతుంటే ఆయనను అప్పగించేందుకు, ఒక్క నిమిషం ఆగురా, ఒక ముద్ద తినిపోరా అని ఆయన రొట్టె విరిచి ఇస్తాడు. అద్భుతమైన ప్రేమతత్వం. శత్రువులను ప్రేమించండి. ఇక శత్రువు, యోధా యేసుకు శత్రువు అనే మాట నేను వాడను, అది నాకు ఇష్టం ఉండదు ఆ మాట. కానీ యోధా మనసులో ఉన్న శత్రుత్వ భావనను సైతం మానవత్వంతో చూసి ఒక రొట్టె ముక్క తినిపోరా అని చెప్పి ఇచ్చాడే, అది ఒక అద్భుతమైన పరిచర్యగా నేను పరిగణిస్తూ ఉంటాను. వీటన్నిటికంటే గొప్ప సంగతి ఏంటంటే, నేను నరోత్తమ స్థితిలోనికి వెళ్తున్నాను, సాధన చేశాను, స్థితప్రజ్ఞతలోనికి వెళ్ళాను అని ఎక్కడ అహాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. ఇంకా కొన్ని గంటలలో విచారణకు, రక్తతర్పణకు వెళుతూ ఉన్నప్పుడు కూడా నడుముకు తువాలు కట్టుకొని కూర్చొని శిష్యుల పాదాలు కడిగాడు. ఎక్కడ ఆధిపత్యాన్ని, ఆధిక్యతను, అహాన్ని ప్రదర్శించలేదు. మళ్ళీ అక్కడ చెప్పాడు, పరిచర్యా ధర్మము ఇలా జరిగించాలి అని. అంటే సామాన్య మానవుల గౌరవాన్ని కూడా ఆయన గుర్తించాడు,
ఆ గౌరవాన్ని వారికి అనుగ్రహించాడు. అందుకనే ఏమంటాడు, మనుష్య కుమారుడు పరిచర్యలు చేయించుకున్నట్టుకు కాక పరిచర్య చేయుటకును, దాని తర్వాత మాట అద్భుతమైన మాట, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. మనం ఎప్పుడు సగమే చెప్పుకుంటాం. మనుష్య కుమారుడు పరిచర్యలు చేయించుకున్నకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును. సో పరిచర్య యొక్క పరాకాష్ఠ ఏంటంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అది యేసు పరిచర్యలు ఆ నరోత్తమ తత్వం యొక్క శిఖర స్థితి. మళ్ళీ ఇక్కడ కూడా సూక్ష్మమైన వ్యత్యాసాన్ని, అత్యంత జాగరూకతను మనం కలిగి ఉండాలి. నరోత్తముడు అనేది ఒక నమూనా. నరోత్తముడు అనేది ఒక నమూనా. మళ్ళీ సాధన ద్వారా ఉత్తమ స్థితికి ఎదిగే ఒక ప్రక్రియ, సాధన ద్వారా ఉత్తమ స్థితికి వెళ్ళే ఒక ప్రక్రియ. కానీ యేసు జీవితంలో అవి సాధన కాదు, ప్రారంభం నుండి ఉన్నాయి. ఆయన జననమే మరణం కోసం ఉద్దేశించబడింది. నేను మామూలు మన భాషలో మాట్లాడుతున్నాను, ఎందుకంటే మా చిన్నప్పుడు చెక్క ఉయ్యాలు ఉండేవి. పిల్లల్ని ఉయ్యాలు వేస్తాం కదా. ఇప్పుడంటే ఈ ప్లాస్టిక్ నవార్లు లేకపోతే అల్యూమినియం ఇవి వచ్చినాయి, కానీ మా చిన్నప్పుడు చెక్క ఉయ్యాలు ఉండేవి. అంటే మనం జస్ట్ అనుకోవటం, ఏ చెక్క ఉయ్యాలలో ఆయనను యోసేపు ఉంచాడో, నేను ద ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ ఆఫ్ మేరీ అండ్ జోసెఫ్ అని ఒక సినిమా తీయాలని పెద్ద కోరిక ఉంటే మంచిదేలే, మళ్ళీ మీరేం నవ్వుబాకండి. ఏది అనుకోవటం తప్పేం లేదుగా. నాకు ఆ పిచ్చి ఉంది కాబట్టి అసలు మంచి ఒక అద్భుతమైంది. అంటే మరియా యోసేపుల మహత్తర ప్రణయగాథ అని చెప్పేసి ద ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ ఆఫ్ మేరీ అండ్ జోసెఫ్ దాన్ని తీయాలి అనుకున్నాను. దానికోసం నేను స్క్రిప్ట్ కూడా రాసుకున్నా. యోసేపు వడ్రంగి అని అంటారు కదా, అంటే మనకున్న ఇది అతను క్రాఫ్ట్స్మెన్, సరే వడ్రంగి కదా. మరియా నీళ్లు పోసుకుంది అంటాం కదా మనం. మరీ గర్భవతి అని తెలిసిన వెంటనే సరే అక్కడి నుంచి ఇంట చేర్చుకున్నాడు అని ఉంటుంది కదా. ఇంట చేర్చుకున్న తర్వాత పుట్టే పిల్లోడి కోసం, ఎందుకంటే పిల్లాడని ఖచ్చితంగా తెలుసు, మరీ చెబుతా ఉంది, ఇదిగో శిశువుని కంటావు, ఆయన ఫలానని మరియా షేర్ చేసుకుంటుంది. సో శిశువు కోసం మంచి ఉయ్యాల సిద్ధం చేసి ఆ ఉయ్యాల చేసుకుంటా ఉండే, చెక్క ముక్కలని వేచి చక్కగా మంచి ఉయ్యాల తీసి ఉయ్యాల కట్టుకుందాము అని చెప్పేసి చేసుకుంటా ఉంటాడు. నా స్క్రిప్ట్ నేను చెబుతుంది, ఉయ్యాల చేసుకుంటాడు. ఈలోపు 9 మాసాలు నిండిని బెత్లెహేమ్కి వెళ్ళాలి జనాభా లెక్కల్లో రాయబట్టడానికి. గలిలయలోని నజరేత్ నుంచి బయలుదేరారు. పాపం నాటుబండి ఎక్కారు. ఏది ఎద్దురుగా దునపోతుల బండి అనుకున్నాం. నేను అలాగే చిత్రీకరిద్దాం అనుకున్నా భారతీయ సంప్రదాయం నుంచి. అక్కడ ఉండయి అని కాదు, అక్కడైతేనేమో కంచరగాడిది అనుకుందాం. మనం నా లెక్కలో దునపోతుల బండి ఎక్కారు. దునపోతుల బండి మీద ఆ చిన్న ఉయ్యాల కూడా పెట్టాడు యోసేపు. ఉయ్యాల కూడా పెట్టాడు. ఆ గూడు బండి కదా, గూడు కడతారు కదా, మీకు బహుశా తెలియకపోవచ్చు. నాటుబండి అంటే పెద్ద చక్రాలు ఉంటాయి, దానికి పైన గూడు కడతారు దూర ప్రయాణం వెళ్తేప్పుడు. ఆ గూడు బండి అంటారు. పాత సినిమాల్లో ఉంటాయి. మీరేమి సినిమాలు చూడరు అయితే ఇట్స్ ఓకే. ఆ గూడు బండిలో మరీ కూర్చుంది. ఈ ఉయ్యాల మంచం అక్కడ ఉంది. ఆ వెళ్ళే క్రమంలో రాతిబాట కదా, ముఖ్యంగా నజరేతు నుండి కపెర్నహూముకు రావాలి కదా. నజరేతు నుండి కపెర్నహూముకి ఎంత దూరం ఉందో నాకు తెలియదు, గూగుల్ని అడగండి మీకు చెబుతుంది. ఆ ప్రయాణం చాలా దుర్గమం, సన్నబాట, మళ్ళీ కొండబాట, ఎత్తుపల్లాలు ఉంటాయి. ఆ నాటుబండి చక్రం కింద రాయిబడి ఆ దొర్లి
ఉయ్యాల కింద పడింది, దాని మీద నుంచి చక్రం వెళ్ళి ఉయ్యాల విరిగిపోద్ది. అంటే ఇది సీన్ అనమాట. నేను ఇది తీయాలి అని చెప్పేసి చక్కగా దాన్ని ఒక ఘట్టంగా రాసుకున్నాను అనమాట. జస్ట్ గుర్తొచ్చి ఇప్పుడు చెబుతున్నాను. నేనేమంటున్నట్టే, ఏ ఉయ్యాల మీదైతే పడుకోవాలనుకున్నాడో ఆ చెక్క మీదే ఆయన మరణించాలి అని అనుకున్నాడు. అది నరోత్తముడు అనే మాట ఏంటంటే సాధన కాదు, సాధన అసలు లేదు. అది ఆయన జీవిత ప్రారంభం నుండి ఉందన్నమాట. కాకపోతే నరోత్తముడు అనే భావనకు దగ్గరగా ఉన్న ఒక మాట, ప్రోయకోప్తేన్ అనే మాట ఒకటి ఉంటుంది. ఏది? యేసు మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఎదుగుతూ వచ్చాను, వృద్ధి పొందుతూ వచ్చాను. ఆ ఒక్క పదం మాత్రం నరోత్తముడు అనేదానికి కాస్త దగ్గరగా ఉంటుంది అనమాట. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వృద్ధి పొందుతూ ఉండెను. లూకాసు వార్త 2:52 దాంట్లో ప్రయోక్తెన్ అనే ఒక గ్రీకు పదం ఉంటుంది. అది మనకి కనపడద్దు అనమాట. సరే, అక్కడి నుంచి దేవనరునిగా ఆయన పరిచర్యని విశ్లేషణ చేసుకుందాం. మార్కు సువార్త అయితే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అలాగే ప్రారంభమైంది. ఆయన రోగులను స్వస్థపరిచాడు, మళ్ళీ అపవాదితో బాధపడే వారిని విమోచించాడు, ఆత్మన్యూనతలో ఉన్న వారిని క్షమించాడు, వెలివేయబడిన వారిని అక్కురి చేసుకున్నాడు. ముఖ్యంగా ప్రకృతి బీభత్సాలు తన అధికారాన్ని తుఫాను సద్దుమనటం అవన్నీ చూపించాడు. ఇవన్నీ కూడా దేవరాజ్య సామీప్యతకు సంకేతాలుగా ఆయన నిలిచాయి. అయితే ఇవి అతీంద్రియ శక్తి ప్రదర్శనలు కాదు. అంటే ఆయన నేను ఇలా చేస్తాను అని అంటాం కాదు, సహజాత్మకంగా ఆయన చూశాడు, ప్రతిస్పందించాడు, తాకాడు, స్వస్థతనిచ్చాడు. ఇంకంతే, ఫలితాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారనమాట. అంటే దేవనరునిగా ఆయన అడుగడుగున తన పరిచర్యను ప్రజల ముందు వెల్లడించుకుంటానే వచ్చాడు. మూడో తత్వం ఏంది? నరనారాయణ సంబంధం. అక్కడేమో నరనారాయణ సంబంధం అనేది వేరుగా ఉంటుంది. కానీ యేసు పరిచర్యలో నిత్యము నిరంతరము తండ్రితో సంబంధపడుతూనే వచ్చాడు. వేకువనే వెళ్ళి ప్రార్థించాడు, తండ్రి చిత్తాన్ని వెదికాడు, తన కార్యాలను తండ్రి కార్యాలుగా వివరించాడు. నేను తండ్రి ఎలా ఏకమై ఉన్నామో మీరు నేను అలా ఏకమై ఉండాలి అని శిష్యుల్ని మళ్ళీ విశ్వాసుల్ని తన సంబంధంలోనికి ఆహ్వానించాడు. కనుక నేను శిలువ త్యాగం చేస్తాను, నేను పరిచర్య చేస్తాను, మీరు అక్కడ నిలబడి చూస్తూ ఉండండి అని అనలా. నా పరిచర్య ఫలితాన్ని మీరు స్వతంత్రించుకోండి, ప్రేక్షకులుగా మిగలొద్దు, మీరు కూడా ఉండండి. పరాకాష్ఠ ఏంటంటే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడ్ల వాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించవలను ఆయన ఆహ్వానించాడు. అంతే, ఆయన తత్వంలోనికి అందరినీ, ఆయన్ని అనుసరించే వాళ్ళందరినీ ఆహ్వానించాడు. అందుకని యేసు పరిచర్యలో దేవుడు మానవుడు మధ్య ఉండే సంబంధం విడివిడిగా ఉండేది కాదు, కానీ అది ఒక పూర్ణ సంబంధంగా ప్రతిధ్వనిస్తూ వచ్చింది. సో ఇక్కడికి ఆపుకుందాం. మళ్ళీ మనం మిగిలిన 4 భాగాలని రేపు వీలుంటే రేపు పూర్తి చేసుకుందాం, లేకపోతే రేపు ఎల్లుండి మనం పూర్తి చేసుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, బిడ్డ వజ్రారావు, బిడ్డ కిరణం, మళ్ళీ నాగార్జున, పాస్టర్ కృపా ప్రసాద్, బిడ్డ మెర్సీ జాయ్, చలమల ఇస్సాకు, పాగల ఇస్రాయేలు, నాగార్జున, ఒల్లూరి వీరరాఘవయ్య, బిడ్డ లీలావతి, తమ్ముడు జాకబ్ దర్శనపు, సిడి పాల్, ఇంకెవరన్నా మర్చిపోతే నాకు కనపట్లేదు అబ్బాయి. సో అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపు యేసు జీవితంలోని 6 ఘట్టాలని మనం చెప్పుకున్నాం కదా, దాంట్లో 2 మనం అధ్యయనంలో ఇవాళ చెప్పుకున్నాం. 6 మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను.
పుట్టుక పరిచర్య అవి వాళ్ళు చెప్పుకున్నాం. ప్రబోధం ప్రాణత్యాగం రేపు చెప్పుకుందాం. పునరుద్ధానం పునరాగమనం వీలుంటే రేపు ముగించుకుందాం, లేక ఎల్లుండని చేసుకుందాం. అందాక సెలవు.